అప్పుడు కానీ అతడు మహాత్ముడుగా పరిగణింపబడతాడు. మరి దురాత్ముడుగా ఎట్లా పరిగణింపబడతాడు? అదే వాక్యం, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం దురాత్మనం. ఏమిటి? వారి మనసులో ఒక తీరు, మాటలో మరొక తీరు, చేతలో ఇంకొక తీరు. ఇదంతా కూడా దురాత్ములకు, దుష్టులకు ఉండే లక్షణం. సజ్జనులకు, శిష్టులకు ఉండే లక్షణాలు ఏమిటి? మనసులో ఒకటి, పనిలో ఒకటి, మాటలో ఒకటి. అప్పుడు వాడు మహాత్ముడు అవుతాడు. అట్లాగే దాన్ని కర్మణ అన్నారు. కాబట్టి తథా యథా చతుర్భిః కనకం పరీచ్యతే నిఘర్షణ ఛేదన తాపతాడనైః తథా చతుర్భిః పురుషం పరీచ్యతే త్యాగేన శీలేన గుణేన కర్మణ. కనుక ఇలాంటి భగవద్భక్తి సూత్రాలను ఆధారంగా చేసుకొని ఎందరెందరో ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష ఇలాంటి మొత్తం మహానుభావులు భక్తజనులంతా కూడా మునీశ్వరుని పరమాత్ముని సేవించి జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నారు, ఆనందాలను పొందినారు, 10 మందికి పంచినారు. కాబట్టి అది చేయదగిన కర్తవ్యమేవ కర్తవ్యం ప్రాణైష్కంఠగతైరపి. చేయదగినది చేయాలి. ప్రాణాల మీదికి వచ్చే ఇబ్బంది ఎదురైనప్పటికీ కూడా ఏది చేయాలనో అది మాత్రమే చేయాలి. అకర్తవ్యన్న కర్తవ్యం ప్రాణైష్కంఠగతైరపి. తన ప్రాణాల మీదకి ఇబ్బంది ఎదురైనప్పటికీ కూడా చేయదగనిది ఎప్పుడు చేయకూడదు. వాడి జీవితం చేయదగినది ఎప్పుడైనా చేయాలి. కానీ ఈ విధంగా మనకి ఎన్నెన్నో ధార్మిక సూత్రాలు